కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు సకదంబ పలుకు అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు వనదేవి పలుకు సమ్మక్క సారలమ్మ వనదేవత కుర్రో కుర్రు వనదేవత జాయ్ సమ్మక్క తల్లి వనదేవి మహాశక్తి వెలుగు నక్షత్రము జీవితం. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి ధనిష్ట నక్షత్రం, శతాభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి 14 ఆదాయము, ఖర్చు 14, అవమానాలు 6, రాజపూజిత 1. వీళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము. జయ వనదేవత. ఈ జాతక ఫలితంలో చూసుకుంటే వీళ్ళకి వెంకటేశ్వర స్వామి, తర్వాత శివయ్య, ఈ 2 దేవుళ్ళు వచ్చాయి వీళ్ళకి. వీళ్ళు పూజించాల్సింది శివయ్య, వెంకటేశ్వర స్వామి పూజలు తప్పకుండా చేయాలి. చేసిన వెడల వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి మంచి మంచి యోగాలు, మంచి మంచి విధానాలు ఉన్నాయి. కానీ శని, రావుకేతుల శని 7 సంవత్సరాల నుంచి వీళ్ళని ఎంటాడుతుంది. ఇంకా 3 నెలల 15 రోజుల దాకా వీళ్ళకి కనబడుతుంది. ఇంకా 3 నెలల 15 రోజులు దాటిన తర్వాత మంచి అదృష్టము, మంచి యోగము, మంచి వెలుగు, మంచి స్థానము, మంచి పూజ, మంచి విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా నిండుకుండా హృదయం. మనకి ఇది వచ్చింది రాట, ఇది మనకు చాలే అనుకుంటారు కొంతమంది ఇది ఏం సరిపోతుంది, మనకి ఇంకా కావాలి ఇంకా కావాలని ఆశ ఉంటుంది. అధిక ఆవేశము, అధిక ఆలోచన, అధిక ప్రేమ ఉండవాళ్ళకల్లా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కాబట్టి కంటికి తగిలే పుల్ల, కాలికి తగిలే దెబ్బని కొంచెం కనిపెట్టి ముందడుగు వేయాలి. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని, వ్యాపారమో, ఉద్యోగమో, చేసే పనులు ఏది చేయాలనుకుంటున్నారో, మీరు చేయాల్సిన మెయిన్ కార్యక్రమం ఏమిటంటే మనకి దగ్గరలో ఉండాల్సిన గోశాల అంటారు కదా, ఆవులది. ఆ ఆవుల దగ్గరికి వెళ్ళి 5 అరటి పండ్లు తీసుకొని, 3 దోశలు బియ్యం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి, ఆ ప్లేట్ తీసుకొని మీరు అక్కడ గోశాలకు వెళ్ళి అక్కడ గోమాతకి, అంటే ఆ ఆవుకి ఆ 5 పండ్లు తినిపించేసేసి ఆ బియ్యం తినిపించిన వెడల ఫస్ట్ మీరు చేయాల్సింది అది చేసి ఆ గోమాత ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మీరు వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, విద్యపరంగా, చదువు పరంగా కానీ మీరు ఏ బిగినింగ్ చేయాలనుకున్నా కూడా మీరు చేయాల్సిన ఫస్ట్ చేయాల్సిన పూజ అది. గోమాత పూజ తప్పకుండా మీరు చేస్తేనే సర్వదేవతలను మీరు పూజించినట్టుగా. తర్వాత మీరు వెళ్ళాల్సిన 2 గుళ్ళల్లో, ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి, ఒకటి శివయ్య గుడి వెళ్ళి కొన్ని దర్శనాలు చేసేసి, కొన్ని ప్రదర్శనలు చేసి తప్పకుండా ఆశీర్వాదం తీసుకున్న వెడల మీకు మంచి శుభ ఫలితాలు, మంచి మంచి కార్యక్రమాలు, అనుకునే పనులు తప్పకుండా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలామంది కొంచెం భార్యాభర్తల్లో కొన్ని చికాకులు, ఇబ్బందులు, రకరకాల గొడవలు లేనిపోయిన వీళ్ళ మీద పడుతుంటాయి. ఆడవాళ్ళ మీద కానీ, మగవాళ్ళ మీద కానీ లేనిపోయిన రీమార్కులు వస్తుంటాయి. ఏమి చేయకపోయినా, ఏమి తినకపోయినా వీళ్ళ ముఖం చూడగానే కెక్క ఉంటుంటారు జనాలు, ప్రజలు. మరి ఎందువల్ల అవుతుంటుంది స్వామి అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. వీళ్ళకి మంచిగా పోతే చెడు ఎదురవుతుంటాయి. మరి ఏమిటి స్వామి ఎందువల్ల అవుతుంది వీళ్ళకి అనేది ఇలా జాతక ఫలితంలో చూడాలి. జాతక ఫలితంలో చూడాలంటే మీ పేరు, మీ వయసు, మీరు పుట్టిన సమయము, మీరు పుట్టిన టైము మాకు పంపించిన వెడల మీ జాతక ఫలితం చక్రం వేసేసి, గణితం వేసి ఎలా ఉందో చూసి అన్ని విషయాలు మేము ఓపెన్గా మీకు చెప్పగలుగుతాము. ఏ డౌట్ ఉన్నా, ఏ సందేహాలు ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా మేము మీకు హెల్ప్ చేయగలుగుతాము. కాబట్టి నల్లటి వస్త్రములు, నల్లటి వాహనములు, ముగ్గురు కలిసి బిగినిస్టులో కానీ, చేసే కార్యక్రమంలో కానీ, ఏ పనైనా కానీ ముగ్గురు కలిసి చేయొద్దండి. మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమానికి 2
4, 6, 8, 10 ఈ సంఖ్య ఇది సరి సంఖ్య అంటారు. బేస్ సంఖ్య 1, 3, 5, 7, 9 ఇది బేస్ సంఖ్య. బేస్ సంఖ్యని మీరు వాడొద్దండి. బేస్ సంఖ్య కానీ మీరు ఫోన్లు కానీ మీ కార్లకు కానీ మీ బైకులకు కానీ బేస్ సంఖ్య కాకోకుండా సరి సంఖ్యను పెట్టండి. సరి సంఖ్యను పెట్టిన దాని వల్ల మీకు అన్ని మంచి శుభ ఫలితాలు, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. కాబట్టి కింద నెంబర్కి మీరు సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.